వెస్టేజ్ బిజినెస్ వదిలేస్తారు. కుడి చేస్తాను కాదు, ఎడమ చేస్తాను. వాళ్ళకి నేను ఏమని చెప్తాను అన్నంటే, నీకు కరెక్ట్ బిజినెస్ ప్లాన్ అర్థం కాలేదు కాబట్టి వదిలేయడానికి ఆలోచించలేదు. కరెక్ట్ ఈ బిజినెస్లో ఏముందని అర్థం అయితే ఈ భూమి మీద నేను నిద్రలో అర్ధమరాత్రి 1:30కి లేపి అడిగినా కూడా ఈ భూమి మీద సక్సెస్ అవ్వడానికి ఏమైనా ప్లాట్ఫామ్ ఉందా అని అడిగితే వెస్టేజ్ అని చెప్తాను. వెస్టేజ్ అని చెప్తాను. ఎందుకు అంటే ఇంకేం లేదు, ఏం కనబడలేదు బిజినెస్. సో మీకు ప్లాన్ చెప్పేటప్పుడు సార్ వాళ్ళు అందరూ కూడా చెప్పారు ఏంటి అంటే, సో సార్ వాళ్ళు ఏం చెప్పారు, కృష్ణ సార్ చెప్పిండో లేదో, సో రేషియో ప్రకారం జనాభా ప్రకారం చూసుకుంటే, జనాభా ప్రకారం వాళ్ళ యొక్క వృత్తిల పరంగా చూసుకుంటే, వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే, సో ప్లాన్లోనే మీకు ఉంటుంది. సో 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సో ఒకటి బిజినెస్ మ్యాన్స్, రెండోది ఇన్వెస్టర్స్, మూడోది ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. సో మీకు ప్లాన్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ ప్లాన్ అర్థం అయితే ఏమైనా చేయొచ్చు. సో బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అనే 4 కేటగిరీలో వాళ్ళ ప్రొఫెషన్ ప్రకారం భూమి మీద ఉన్న వాళ్ళను డివైడ్ చేస్తే, సో ఇక్కడ ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటారా అండ్ బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటారా? మీకు ఇక్కడ హాల్లో కూర్చుంటున్న తెలుస్తుంది సార్ బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు అంటే, వెస్టేజ్కి రాకముందు అందరం కూడా ఇదే కేటగిరీలో ఉన్నవాళ్ళు.